మీలాగా కట్నం డబ్బులకి వడ్డీ వేసే రకం కాదు కదా అన్నయ్య. అత్తయ్య గారు, అడగడానికి మీకు సిగ్గు అభిమానం లేకపోయినా ఈ ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారు ఈ ఇంటి పరువు కోసం కష్టపడి అలసిపోయారు. అందుకే ఎవరైనా ఒక్క మాటన్నా అత్తయ్య గారికి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. విద్య, పోనీలేను ఊరుకుంటుంటే మా ఆయన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? విద్య అనే దాంట్లో తప్పే ఉందక్క. మీ పెళ్ళై 5 ఏళ్ళైంది. అప్పటి నుంచి కట్నానికి వడ్డీ కడుతూనే ఉన్నాం. ఇక నుంచి కట్టాల్సిన అవసరం లేదు. ఇచ్చినప్పుడు తీసుకోండి, లేకపోతే లేదు. అసలు వీళ్ళందరినీ కాదత్తయ్య, మిమ్మల్ని అనాలి. అదేటమ్మా అలానే సార్? లేకపోతే ఏంటి బాబాయ్, అత్తయ్య గారికి వయసు అయిపోతుంది, మిషన్ కుట్టలేకపోతున్నారు. ఈయనకొచ్చేది తక్కువ జీతం. అలాంటప్పుడు పనిచేసేవాడు ఒకడుండి తినేవాళ్ళు 10 మంది ఉంటే ఇల్లు గడవడమే కష్టం అవుతుంది. ఇల్లు ఇంకా ఎన్నాళ్ళు నడుస్తుంది ఇలా? అప్పులు ఎప్పటికి తీరుతాయి? దీనికి ఇంకా పరిష్కారమే లేదా? అసలు ఎవరైనా సీరియస్గా ఆలోచిస్తున్నారా? చెప్పండి బాబాయ్. నాకా చదువు సంధ్య లేదమ్మా. అప్పుడప్పుడు నేను చేసే కూలి పని తప్ప నాకు సంపాదించడానికి వేరే దారి లేదు. సుబ్బగడికి ఈ మధ్య చదువు పూర్తయింది. ఇంకా అప్పారావు అంటావా, ఇంటలుడు, పని చెప్పలేం కదా. నిజమే బాబాయ్, కానీ అప్పుల వాళ్ల మాటలు వినకూడదన్నా, ఈ ఇల్లు ఆర్థికంగా నిలబడాలన్నా ఏదో ఒకటి చేయాలి. దాని గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ 2 కాఫీలు తాగాను. అయినా ఐడియా రావట్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి అదేగా చేస్తుంది. మీరు చాలా మంచివాళ్ళన్నయ్య. మీరిలా ఆలోచిస్తూ తలా 2 కప్పులు కాఫీలు తాగుతారు. ఒక రోజుకి 150 రూపాయలు పాలు పడతాయి. అంటే నెలకి 4500, సంవత్సరానికి 54,000 పాలకే పోతున్నాయి. అలాంటప్పుడు ఇంక ఎప్పుడు అప్పులు తీరుతాయి? ఇప్పుడేంటి, కాఫీలు టీలు అన్నం కూడా తినకుండా బతకమంటావా? అలా చేస్తే ఇంకెక్కడ బతుకుతామండి? దెబ్బకి చేస్తాం. తినే రూపాయిని కూడా ఎవరైనా లెక్క పెడతారా? లెక్క పెట్టాలి. ప్రతిదీ ఇకపై లెక్క ఉండాలి. పాలకే అంత దుబారా ఖర్చు చేస్తుంటే ఇంకా మిగిలిన విషయాల్లో ఇంకెంత దుబారా ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడేమంటావు? రోజుకి 1 పూట మాత్రమే తినమంటావా? అవసరం లేదు. బతకడం కోసం తింటే చాలు, తినడం కోసం బతకకుండా. నన్నే కదా అనింది. నువ్వు నోరు మొయ్. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇంట్లో పనిచేసి సంపాదించే వాళ్ల సంఖ్య పెరగాలి. ఎంతమంది సంపాదించినా అప్పులు తీరుతాయనే నమ్మకం నాకైతే లేదమ్మా. ఇదిగో చిన్నబామరిది, అందుకే ఓ పని చేద్దాం. మీ ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తిని కొంత అమ్మేసి అప్పులు తీర్చేద్దాం. ఎలాగూ తండ్రి ఆస్తులకి అప్పులకి కొడుకులే కదా వారసులు. అప్పు నేనేమైనా చేశానా? ఆయన నా భార్యను డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు. అడిగినా ఎలాగూ ఇవ్వను. నువ్విచ్చినా మేం తీసుకోన్లేమ్మా. అనవసరంగా నువ్వు సుబ్బు కంగారు పడకండి.
ఎవ్వరు చేయి చాచాల్సిన అవసరం లేదు. రానివ్వనత్తయ్య. మరి ఈ అప్పులన్నీ ఎలా తీరుతాయి? పని చెయ్యాలి. ఒళ్ళొంచి అందరూ పని చెయ్యాలి. పనా? ఈ ఇంట్లో ఉంటే మీరు కూడా పని చేయాల్సిందే. చెయ్యలేను అంటే వెళ్ళిపోవచ్చు. కొన్ని రోజుల్లో మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు సర్దుతాం. మీకు పనులుంటాయి కదా. నేను చేసేది రియల్ ఎస్టేట్ అమ్మా. రాజధాని ఎక్కడో ప్రకటించేదాకా నాకు పెద్దగా పనులేం లేవు. సర్లే, గిరిజ కోసం ఇక్కడే ఉంటాలే. సుబ్బు, మీ అందరికీ 2 రోజులు టైం ఇస్తున్నాను. ఎవరికి ఏ పనొచ్చో చెక్ చేసుకోండి. 3వ రోజు నుండి ఎవ్వరూ ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఏంటి ఆర్డరా? అవును, ఆర్డరే. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అమ్మా, విద్య ఇలా ర్యాష్ గా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటమ్మా? ఇంటలుడితో ఎవరైనా పని చేయిస్తారా? విద్య నిర్ణయమే నా నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు విద్యను చూస్తుంటే ఇన్ని రోజులు విద్యలా నేనెందుకు ఉండలేదు అని అనిపిస్తోంది. విద్యలా ఉండుంటే ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు ఇలా ఉండేవాళ్ళు కాదేమో అనిపిస్తోంది. అమ్మ విద్య, ఇంట్లో మనుషులందరూ కరెక్ట్గా ఉంటే సమస్యలు దూరం అవుతాయనే నీ ఆలోచన 100% కరెక్ట్ అమ్మా. విన్నారు కదా? ఏ పని చేస్తారో చూసుకోండి. లేదంటే 2 రోజుల తర్వాత నేను చెప్పిన పనులు చేయాలి. ఎవరు ఏ పని చేసి సంపాదించినా అందరూ ఆ డబ్బుల్ని విద్య చేతికివ్వాలి. నాతో సహా. అర్థమైందా? అమ్మా, ఇందు, ఇందు, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? కాస్త ఈ దారాన్ని సూదిలో ఎక్కించు. చాలే. నేనున్నప్పుడంటే దారం ఎక్కించమని నాకు ఇస్తున్నావు. మరి నేను లేకపోతే ఎవరికిస్తావు? కష్టమో నష్టమో నేనే ఎక్కించుకుంటాను. అంత కష్టపడే బదులు కళ్ళజోడు కొనుక్కోవచ్చు కదా. ఏంటో ఆ కళ్ళజోడు వేసుకోవడం నా వల్ల కాదే. అబాబాబాబాబాబాబాబా
ఊళ్ళో జనాలు తోపు తురుము అని వాడే పొగడ్తలనుకో. ఏంటి నిన్నే? నన్ను కాదే, ఇంకోసారి నోరు జారాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఏదేమైనా ఈరోజు మాత్రం అక్క నాకు చాలా సంతోషంగా ఉందే. ఏంట్రా నీ గోల? కొంచెం అర్థమయ్యేట్టు చెప్పు. అదే అక్క, శత్రువుని ఆళ్ళ కోటలోనే ఓడించినట్టు సిట్టిల పాపాయమని ఆవిడ రైస్ మిల్ దగ్గరే మన విద్య సిరుగుడు ఆడేసింది కదా. దాని గురించి ఊళ్ళో వాళ్ళంతా కథలుగా చెప్పుకుంటున్నారు. హా, ఏమని? పార్వతమ్మ కోడలు గయ్యాలి పిల్ల అనుకుంటున్నారా? విద్య మన ఇంటి కోడలు కాదు, కాళికాదేవి. అక్క కూతురిని పోడుతుంటే గర్వం మనసు నుంచి తన్నుకు వచ్చేస్తుంది. మధ్యలో నీ కూతురు ఎక్కడి నుంచి వచ్చింది మావయ్య? గిరిజా బాబాయ్ అని పిలుస్తుంది కదే, అంటే నాకు విద్య కూతురు వరుసగా. ఈ రోజుల్లో ఆడపిల్లలు అట్టాగే ఉండాలి, లేదంటే సమాజంలో బతకడం చాలా కష్టం. మావయ్య, చుక్క కొంచెం గట్టిగానే వేసినట్టున్నావు. లేదిందు. ఓ లేదు గిరిజా, ఒక పెగ్గే. ఆహా, ఇదిగో అయినా నేను మాట్లాడిన మాటలు మాత్రం తాగి వాగినవి కాదు, అన్ని నిజాలే, అన్ని జనాల మాటలే. విద్యం చూస్తుంటే నాకు ముచ్చటేస్తోందిరా, కానీ ఒక్కోసారి భయమేస్తోంది కూడా. విద్య మనసులో ఎలాంటి కల్మషం లేకపోయినా కఠినంగా మాట్లాడుతుంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని భయంగా ఉంది. అగ్గా, మనం ఉన్న పరిస్థితుల్లో మన ఇంటిని చక్కదిద్దాలంటే నా కూతురు విద్యలాగే ఉండాలి. ఇందు నువ్వు కూడా జనాలతో ఎలా బిహేవింగ్ చేయాలో విద్యను చూసి నేర్చుకో. నాకు మరి నిద్ర వస్తుంది, నేను వస్తాను. నా కూతురు విద్య తోపు, నా కూతురు విద్య తురుము, అంతే. సరే మరి నేను వెళ్ళొస్తాను. ఇది అదేంటి వదినా? మరేం చేయను? నీతో మాట్లాడాలనుంది వదినా అనగానే చీకటి పడిందని కూడా చూడకుండా నీకోసం నేనొస్తే ఏం మాట్లాడకుండా ఇలా సైలెంట్ గా ఉన్నావేంటి? వరల్డ్ కప్ సిరీస్ అంతా ఆడింది ఒకరైతే ఒక్కరోజు ఆడి వేరే ఎవరో పేరు కొట్టేసినట్టు అందరూ ఆ విద్యని సపోర్ట్ చేస్తున్నారు. అప్పారావు గిరిజ కూడానా? వాళ్ళు ఆటలో అరటిపండు లాంటి వాళ్ళు వదినా, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదు. అసలు ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? సుబ్బు, మీ అందరికీ 2 రోజులు టైం ఇస్తున్నాను. ఎవరికి ఏ పనొచ్చో చెక్ చేసుకోండి. 3వ రోజు నుండి ఎవ్వరూ ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఎవరు ఏ పని చేసి సంపాదించినా అందరూ ఆ డబ్బుల్ని విద్య చేతికివ్వాలి. నా దగ్గర ఆస్తి ఉన్నా అనుభవించకూడదు అంటున్నారు. ఇదెక్క న్యాయం వదినా? వాళ్ళు అంటున్నారని నువ్వు వెనక్కి తగ్గితే ఈ ఇంట్లో ఆటలో అరటిపండుగా నువ్వే మిగిలిపోతావు. ఆ విద్యకి మనుషుల్ని వశపరుచుకుని మంత్రాలేవో వచ్చినట్టున్నాయి వదినా. మన ఇంట్లో నాన్న అన్నయ్య వాళ్ళని, ఇక్కడ వీళ్ళని తన మాట వినేలా చేసుకుంది. మంత్రాలకి చింతకాయలు రాలే రోజులు ఇవి కాదు నిధి. ఇంతకు ముందు విద్య మనం ఏదైనా అంటే కళ్లల్లో నీళ్లు పెట్టుకుని గదిలోకి వెళ్లి మీ అమ్మ ఫోటో పట్టుకుని ఏడుస్తూ కూర్చునేది. కానీ ఇప్పుడు శివంగిలా మారింది. ఏమంటున్నావు వదినా? నేనెప్పుడు నీ ఆనందం గురించి ఆలోచిస్తాను కదా. ఛాన్స్ వచ్చింది కదా అని మీ అత్తగారిని ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను. కానీ ఏం జరిగిందో తెలుసా? నీ బియ్యం డబ్బులు 30,000 చిల్లరైతే నీ మొగుడు చచ్చే ముందు ఎగేసిన చిట్టి బాకీ ఇంతవరకు తీర్చనే లేదు. నిజానికి మీ బతుకులకి ఎలాగుండాలో తెలుసా?
విద్యని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి వదినా? అన్ని రోజులు ఒకేలా ఉండవు నిధి. బాగా ఆలోచించు, ఏదో ఒక దారి దొరుకుతుంది. అలాగే వదినా, ఏదో ఒకటి చేసి రేపు దాని పొగరు దించుతాను. ఎప్పుడు ఇవే పాటలేనా అన్నా? ఇంకో సాంగ్ మార్చు. ఏం పాట పెట్టాలి లక్కీ? సార్ మూవీలో మాస్టర్ సాంగ్ అంటే మా విద్యార్థికి చాలా ఇష్టం. ఆ సాంగ్ పెట్టు. మాస్టారు 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 నా మనసును గెలిచారు. సార్ మీకు దండం పెడతాను, ప్రతిసారి డబ్బులు డబ్బులు అంటూ నన్ను టార్చర్ చేయకండి. 100 సార్లు అడిగితే మా అయితే 10 సార్లు 2000 3000 అలా ఇచ్చావు. అదే నేను అడిగిన 2 లక్షలు ఇచ్చుంటే ఇలా 14 అడిగేవాడిని కాదు కదా. అంత డబ్బు నా దగ్గర ఎలా వస్తుంది సార్? గణపతి మామయ్య, అంకుల్ అంకుల్ ఆటో ఆపండి. లక్కీ ఎక్కడికి? అదిగో మా గణపతి మామయ్య. నేను మా మామయ్య బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతాను, మీరెళ్ళండి. సరే, జాగ్రత్త. నేను చాటుగా వెళ్ళి మావయ్యని భయపెట్టాలి. గణపతి, ఈ ఒక్కసారికి 10,000 అడ్జస్ట్ చేయరా, లేకపోతే వాడు వెళ్ళి మా ఆవిడికి చెప్తానంటున్నాడు. నాకు మీలాగా 50,000 60,000 జీతం వస్తుందా? నేను ఆఫ్టర్ ఆల్ ఒక ప్యూన్ గాండి సార్. మా అమ్మ కోసం మాస్టర్ అని అబద్ధం ఆడుతున్నాను. ఇప్పుడు అదే నాకు నరకంగా మారింది. నాకొచ్చే శాలరీతో ఇల్లు గడవడమే కష్టం సార్, అర్థం చేసుకోండి. ఒకే ఒక సబ్జెక్ట్ 2 అటెంప్ట్స్ నుంచి నా జీవితాన్ని వెనక్కి లాగుతుంది. ఈసారైనా బాగా చదివి బీఈడీ పాస్ అవ్వాలనుకుంటుంటే నాకు ఈ టెన్షన్స్ ఒకటి. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ఒక్క 5,000 అన్న సర్దరా గణపతి. సరే సార్, కష్టం మీద ఒక 5,000 సర్దుతాను. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు అడగకుండానే ఇచ్చేస్తాను. మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చూసుకోండి. థ్యాంక్స్ రా గణపతి, వస్తాను. దేవుడా, నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? నేను బీఈడీ ఎప్పుడు పాస్ అవుతాను? ఎప్పుడు టీచర్ని అవుతాను? ఏమో, ఇప్పుడు లక్కీ వెళ్ళి విద్యకు చెప్పేస్తున్నాము. లక్కీ లక్కీ
హలో